హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఇది ప్రీవియస్ ఇయర్ రాసిన గ్రూప్ 1 మెయిన్ సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళ ఇంటర్వ్యూకి ఎన్నెన్నో మార్క్స్ క్వాలిఫైర్ అని చెప్పేసి కేటగిరీ వైజ్ ఉంది. సో దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ జనరల్కి 409 మార్క్స్ ఉన్నాయండి. అంటే 750కి 409 రావాలి. అలాగే ఉమెన్కి అయితే 394.5 రావాలి. అలాగే ఓపెన్ కేటగిరీ జనరల్ అది పీసీ నెంబర్ 15 అంటే ఒక పోస్ట్కి దానికి 400 రావాలి. బీసీఏకి జనరల్ వచ్చి 379, ఉమెన్ 377, దగ్గరగానే ఉన్నాయి. బీసీబీకి 386, బీసీబీ ఉమెన్కి 379, బీసీసీ హైయెస్ట్ ఉంది 403 మళ్ళీ. నెక్స్ట్ బీసీడీ వచ్చేసి 390, బీసీడీ ఉమెన్ వచ్చేసి 377 ఉన్నాయి. సో ఓసీకి అంటే ఓసీ జనరల్కి బీసీకి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉందంటే ఒక 30 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎక్సెప్ట్ బీసీసీకి మిగతా అన్ని 30 మార్క్స్. నెక్స్ట్ మినిమం ఒక 20 మార్క్స్ ఇప్పుడు బీసీడీతో పోలిస్తే 20 అట్లాగా వేరియేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 387 ఉంది. అంటే 22 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది జనరల్కి ఈడబ్ల్యూఎస్కి. ఉమెన్కి అయితే ఇంకొక 5 మార్కులు తగ్గింది. ఎస్సీకి చూసుకున్నట్లయితే జనరల్ 370 ఉందండి. అంటే 39 మార్క్స్ డిఫరెన్స్. అంటే 39 మార్కులు తక్కువ వచ్చినా ఎస్సీకి క్వాలిఫై అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్సీ ఉమెన్ అయితే 361, ఇంకా 9 మార్క్స్. నెక్స్ట్ ఎస్టీ చూసుకున్నట్లయితే జనరల్ 362 అండి. అంటే ఆల్మోస్ట్ 47 మార్క్స్. అంటే 47 మార్కులు తక్కువ వచ్చిన ఎస్టీలో క్వాలిఫై అవ్వచ్చు కంపేర్ టు ఓసీతో పోలిస్తే. సో ఈ విధంగా స్పోర్ట్స్ అయితే ఇంకా 335 అంటే ఆల్మోస్ట్ 74 మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు, ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారనమాట. సో ఇది వేరియేషన్ అండి. అంటే ఓసీకి చాలా హైయెస్ట్ మార్క్స్ రావాలండి. అంటే అది ఏంటో నాకు అర్థం కాదు, కానీ రిజర్వేషన్ సిస్టమ్స్ అదంతా కొంచెం అది కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ నాకైతే ఒక డౌట్ ఏంటంటే ఓసీ చదివిన బుక్సే అన్ని కేటగిరీస్ చదువుతారు. అంటే ఓసీ జనరల్ చదివిన బుక్సే అన్ని కేటగిరీస్ చదువుతారు. నెక్స్ట్ అదే ఎగ్జామ్ పేపర్ రాస్తారు. నెక్స్ట్ అన్ని మార్కులు డిఫరెన్స్ ఎలా తెచ్చుకోవాలో నాకైతే అర్థం కాని లాజిక్ అది. అంటే 40 మార్కులు, 45 మార్కులు, 30 మార్కులు, 35 మార్కులు ఎట్లా వస్తుంది డిఫరెన్స్ అంతా? అంటే క్వశ్చన్ ఆన్సర్ అదే ఉంటుంది. మీరు రాస్తారు అదే రాస్తారు, వాళ్ళు అదే రాస్తారు, ఎవరైనా అదే రాస్తారు. 1 మార్కు 2 మార్కులు అట్లా డిఫరెన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా రాస్తే తప్ప వేయరు. సో అలాంటిది 40 మార్కులు డిఫరెన్స్ తెచ్చుకోవాలంటే మామూలు విషయం కాదు అది. అందులో ఇది ఆన్సర్ రైటింగ్ ఇది. సో బట్ తప్పదు, సిస్టమ్ అలా ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. సో బట్ నేను చూపించాలి కాబట్టి వేరియేషన్స్ చూపిస్తున్నాను. అంటే ఓసీ జనరల్ అయితే టాప్ మోస్ట్ ఉండాలి. అంటే రాసిన వాళ్ళకల్లా టాప్ మోస్ట్ ఉండాలా, అప్పుడే వాళ్ళకి పోస్టులు వస్తాయి, లేకపోతే రావు. బట్ అది యాక్సెప్ట్ చేస్తూ ఇంకా రాస్తూ తెచ్చుకుంటున్నారు, ఇంకా కష్టపడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఓసీ అంటే ఓన్లీ జనరలే ఉండదండి, మళ్ళీ అందరూ పోటీ పడతారు. ఇక్కడ ఎస్టీ వాళ్ళు పోటీ పడతారు, ఎస్సీ వాళ్ళు పోటీ పడతారు, నెక్స్ట్ బీసీ వాళ్ళు పోటీ పడతారు, అందరూ పోటీ పడతారు. వాళ్ళ టాప్ వచ్చిన వాళ్ళంతా ఫిల్ అయిపోతూ ఉంటారు మళ్ళీ. సో ఇలాగా ఓసీ పోస్టులు కూడా ఉమెన్కి 33% ఉంటాయి మళ్ళీ. సో ఉండే 89లో అట్లు ఇట్లుగా చాలా తక్కువ పోస్టులు ఉంటాయండి. సో దానికోసం భయంకరమైన పోటీ ఉంటుంది. అది ఫ్రెండ్స్. అయితే ఈ వేరియేషను మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే చాలామంది డిఫరెన్స్ అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను నీట్గా. మీకు ఏమనిపిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.